రిటైర్డ్ ఉద్యోగికి ఘన సన్మానం. షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 44 సంవత్సరాల సుదీర్ఘ వంట మనిషిగా ఉద్యోగ పదవి విరమణ సందర్భంగా వేణవంక మాల సంఘం ఆధ్వర్యంలో కత్తెరమల్ల కనకయ్యకి సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాల సంఘం సభ్యులు మాట్లాడుతూ కనకయ్య సుదీర్ఘ ఉద్యోగ బాధ్యతలో ఎన్నో ఒడిదుడుకులు ఓర్చుకొని పిల్లలపై వారు చూపినటువంటి ప్రేమని బాధ్యతను గుర్తు చేసుకున్నారు. హాస్టల్లో ఉండే పిల్లలకు వారి తల్లిదండ్రులను వదిలి హాస్టల్లో గడిపిన క్షణాల్లో అందులో ఉండే ఉద్యోగులే వారికి తల్లిదండ్రులుగా భావించి వారు దగ్గర లేని లోటును తీర్చే బాధ్యత వీరిపై ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వేణవంక మాల సంఘం అధ్యక్షులు ఓరెం రవీందర్, గౌరవ అధ్యక్షులు భోగం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాదాసు సునీల్, మాజీ ఉప సర్పంచ్ ఓరెం భానుచందర్, కమిటీ సభ్యులు సమిండ్ల చిట్టి, భోగం పేతురు, కొండ్ర రాజకుమార్, కడబండ ప్రవీణ్ కుమార్, ఓరెం సాగర్, ఓరెం కన్న, సమిండ్ల వేణు, ఓరెం అభిలాష్, భోగం సృజన్, ఓరెం సుమన్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా ఇక్కడ ఉన్న సభ్యులు కానీ లీడర్లు కానీ మా వంతుగా ఏ సహాయాలు మేము అందించడానికి లోకల్లో ఉన్నాం. ఎందుకంటే హాస్టల్ కట్టినప్పటి నుండి హాస్టల్ కానీ కాలేజ్ కానీ కావాలి వినవంక మండలంపై మళ్ళీ తెప్పించుకున్నాం సార్. అప్పటి నుండి దాని ద్వారా ఎందుకంటే ఎడ్యుకేషన్ అంటే మాకు కొంచెం తెలుసు, మేము కూడా చేసి చదువుకున్నాం. దాని విలువ అంటే మాకు తెలుసు. ఇక్కడికి వచ్చిన పిల్లలు కూడా ఎడ్యుకేషన్లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మీరు కూడా అందుకు సహాయం చేయండి. అలాగే ఎలాగైతే పిల్లలకు అతను ఎంతో మంది విద్యార్థులకి 44 సంవత్సరాల వాళ్ళ ఆకలి తీర్చి వాళ్ళ కారణమైన వాళ్ళ ఆరోగ్యానికి ఎంతో కారణమైన అధికారులకైనా అలాగే అతనికి ఈ పదవి విరమణ అనంతరం అతడు ఆయనతోటి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి మంచి జీవితాన్ని అనుభవించాలని ఆయన ఉండాలని